వాళ్ళ మీరు ఏదైతే ఈ క్లీనింగ్ అప్ గత ప్రభుత్వం చేసినటువంటి అవకతవకలు ఇవన్నీ కూడా ప్రజలకు చెప్పటం అవన్నీ శుభ్రపరిచే కార్యక్రమం ఏదైతే వివిధ శ్వేతపత్రాల ద్వారా ఏదైతే జరుగుతోందో వాళ్ళ ఎక్సైజ్ సంబంధించి మనం లిక్కర్ మీద చాలాసార్లు మనం గతంలో డిబేట్స్ పెట్టాం. ఏ రకంగా వీళ్ళు చీప్ లిక్కర్ కానీ బ్రాండ్ల గురించి కానీ వీళ్ళు ఎంత అవినీతి చేస్తూ ఉన్నారో మనం చాలా సందర్భాల్లో మనం డిబేట్స్ పెట్టాం. కానీ యాక్చువల్ ఫ్యాక్ట్స్ వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో చెప్పినటువంటి ఫ్యాక్ట్స్ చూస్తే నిజంగా మనందరికీ కళ్ళు తిరగకుండా ఆగదండి. ఇప్పుడు ఉదాహరణకి కొన్ని 4-5 ఎగ్జాంపుల్స్ నేను మీకు చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారు 2019-24 మధ్య 3392 మద్యం దుకాణాలకి యజమానండి. ఆయన ఎక్కడా కూడా లిక్కర్ షాప్స్ ఏమీ తగ్గించలా. 3392 లిక్కర్ షాప్స్కి జగన్మోహన్ రెడ్డి గారు యజమానిగా మారి ఆయన చేసినటువంటి కార్యక్రమాల వల్ల జరిగినటువంటి పరిణామాలు ఏ విధంగా ఉన్నాయంటే, పర్ క్యాపిటా కన్జంప్షన్ మద్యం ఈయన ఏం చెప్తా ఉన్నాడు, జగన్ రెడ్డి ఏం చెప్పాడు, అసలు నేను మద్యం అలవాటు మాన్పిస్తా, మద్యాన్ని తాకుండా నేను అడ్డుకోవటం కోసమే రేట్లు పెంచా, ఇవన్నీ కబుర్లు చెప్పుకుంటూ వచ్చాడు. కానీ పర్ క్యాపిటా కన్జంప్షన్ 2019-20లో 5.55 లీటర్లు పర్ క్యాపిటా, అంటే ప్రతి ఒక్క నగటున యావరేజ్న పర్ పర్సన్ మన రాష్ట్రంలో యావరేజ్ ఉంటే 5.55 లీటర్స్ ఉంటే 23-24కి అది 6.23 లీటర్స్ చేరింది. అంటే పర్ క్యాపిటా కన్జంప్షన్ భారీగా పెరిగింది డేటా మనం చూసినట్లయితే. అదేవిధంగా వీకే గారు ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. 2014-19 మధ్య ఉన్నటువంటి 31 బ్రాండ్స్ 31 బ్రాండ్స్ ఏదైతే రికగ్నైజ్డ్ బ్రాండ్స్ ఉన్నాయో వాటిలో 29 బ్రాండ్లను ఆపేశాడంటండి. 2019-24లో గతంలో ఉన్నటువంటి 31 బ్రాండ్లలో కేవలం 2 మాత్రమే కంటిన్యూ చేయించాడు. అది కూడా విత్ మినిమం సేల్స్. 2014-19 మధ్య 31 బ్రాండ్స్ రెప్యూటెడ్ బ్రాండ్స్ 2,69,00,000 కేసులు వాళ్ళ సేల్ ఉంటే 19-24కి వచ్చేసరికి 29 బ్రాండ్లు లేకుండా చేసి ఉన్నటువంటి 2 బ్రాండ్లకు కూడా కేవలం 8,000 కేసులు మాత్రమే అమ్మేటటువంటి అవకాశం కల్పించాడు. మొత్తం కూడా ఓన్ బ్రాండ్స్ తీసుకొచ్చాడు. 26 న్యూ కంపెనీస్, కొత్త కంపెనీలు పెట్టారండి. 2019లో జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత 26 కొత్త మద్యం కంపెనీలు పెట్టినట్టు వాళ్ళ అసెంబ్లీ సాక్షిగా డేటా రిలీజ్ చేశారు. దానిలో మీరు చూసినట్లయితే అదాన్ కానీ సన్ రైస్, అదాన్ గురించి మనం అనేక డిబేట్లు పెట్టుకున్నాం. లయన్స్ గేటు, లీలా, పీవీ స్పిరిట్స్, ఎన్వి డిస్టిలరీస్, ఈ పేరులో జేఆర్ అసోసియేట్స్, ఇటువంటివి 26 కంపెనీలు స్టార్ట్ చేశాడు జగన్ రెడ్డి. వేల కోట్ల రూపాయలు దోచుకోవటానికి. ఇదంతా విత్ ఎవిడెన్స్తో ఉండే డేటా. 26 కంపెనీలు స్టార్ట్ చేసి కొత్తగా 38 సొంత బ్రాండ్లు ఈయన గారు రిలీజ్ చేశాడు. 28 బ్రాండ్లు ఐఎంఎఫ్ఎల్లో, 10 బ్రాండ్లు బీర్లో. 2019-24 మధ్య 38 న్యూ బ్రాండ్స్, మన బూమ్ బూమ్ బీర్లు, గోల్డ్ మెడల్ విస్కీలు, ఇవన్నీ కూడా 38 బ్రాండ్లు. దానిలో 7 కంపెనీలకు చెందినటువంటి బ్రాండ్స్ 16,000 కోట్ల రూపాయల అమ్మకాలు జరిగినాయండి. ఓన్లీ అదాన్, లీలా, ఎస్ఎన్జే ఇటువంటి కొన్ని కంపెనీలే 16,000 కోట్ల రూపాయలు వాళ్ళ బ్రాండ్స్ అమ్మారు. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. 2020-21లో ఒక్క అదాన్ అండ్ ఎస్ఎన్జే కంపెనీలు 63% స్టాకు, అంటే క్వార్టర్ బాటిల్స్లో 63% 2 కంపెనీస్ నుంచే కొన్నారండి. 63%. దాన్ని బట్టి ఏ విధంగా దోచుకున్నారో మీరు చూసుకోవచ్చు. అంతేకాకుండా వీకే గారు మనకు తెలుసు కదా, రెప్యూటెడ్ కంపెనీస్ ఏంటి, యునైటెడ్ స్పిరిట్స్, పెర్నాడ్ రికార్డు, ఎల్ఐడ్ బ్లెండర్స్, ఇటువంటి రెప్యూటెడ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో 2018-19లో 54% రెప్యూటెడ్ కంపెనీస్ నుంచి సేల్ ఉంటే అది 23-24